మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అన్యాయంగా జైలుకు పంపారు. స్కిల్ కేసులో ఆయన తప్పు చేశారనడానికి సరైన ఆధారాలు లేవు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒకరు కేంద్ర పెద్దలకు అందజేసిన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా లేదని, అభివృద్ధి మచ్చుకు కూడా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తన పాలన అద్భుతంగా ఉందని జబ్బలు తరుచుకుంటున్న జగన్ రెడ్డికి ఈ నివేదికలోని అంశాలు సహజంగానే రుచించవు. తన ప్రభుత్వాన్ని విమర్శించేవారు ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు కూడా కాదని, పొరుగు రాష్ట్రాల్లో నివసించేవారే విమర్శిస్తుంటారని ముఖ్యమంత్రి శుక్రవారం నాడు ప్రకాశం జిల్లాలో జరిగిన సభలో వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు ఉన్నవి లేనివి చెప్పడం సహజమే, కానీ జగన్మోహన్ రెడ్డి వలె పచ్చి అబద్ధాలు చెప్పేవారిని ఇప్పుడే చూస్తున్నాం. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి కూడా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇచ్చినందున ఆయనను కూడా మన రాష్ట్రానికి చెందినవాడు కాదని దాడి ప్రారంభించినా ఆశ్చర్యపోవలసింది లేదు. తన సభలకు తీసుకువస్తున్న జనాలందరూ వెర్రిబాగులోళ్ళు అని భావించే ముఖ్యమంత్రి చెప్పిన అబద్ధం చెప్పకుండా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు లాంటి వాడు రాజకీయాల్లో ఇంకా కొనసాగడం ఆశ్చర్యం కలిగిస్తోందని జగన్మోహన్ రెడ్డి తాజాగా సెలవిచ్చారు. చంద్రబాబు విధానాలతో రాజకీయాలతో విభేదించే వాళ్ళు కూడా ఆయన రాజకీయాలలో ఉండదగిన వ్యక్తి కాదని విమర్శించే సాహసం చెయ్యరు. జగన్ రెడ్డే రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అవ్వగలిగినప్పుడు రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు. ఒక్క జగన్ మాత్రమే ఆయన రాజకీయాల్లో ఉండడాన్ని సహించలేకపోతున్నారు. అందుకే చంద్రబాబు రాజకీయాల నుంచి ఎప్పుడు తప్పుకుంటారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుప్పం పర్యటన సందర్భంగా సరదాగా చేసిన వ్యాఖ్యలను కూడా వక్రీకరించే సాహసానికి ముఖ్యమంత్రి ఒడిగట్టారు. రాజకీయాల నుంచి చంద్రబాబు రిటైర్ కావాలని ఆయన సతీమణి స్వయంగా కోరుకుంటున్నారని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు లక్ష్యంగా ముఖ్యమంత్రి చేస్తున్న విమర్శలను గమనిస్తే తన ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారెవరూ రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదని, రాష్ట్రాన్ని తనకు తన భార్యకు అప్పగించేసి అందరూ రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఆయన కోరుకుంటున్నట్టుగా ఉంది. తనను తాను పేదల ప్రతినిధిగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెట్టాలంటే 2 హెలికాప్టర్లు సిద్ధంగా ఉండాలి. మరి మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు రాష్ట్రంలో పేద ప్రజలకు ఆంగ్ల భాషే రాదన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. సర్వరోగ నివారణి జిందా తిలిస్మాత్ అన్నట్టుగా ఆంగ్ల భాష వస్తే చాలు అన్నీ వచ్చి పడిపోతాయన్నట్టుగా ప్రజలను మభ్యపెడుతున్నారు. అమెరికన్లు మాట్లాడేది ఆంగ్లంలోనే కదా, అయినా ఆ దేశంలో మన దేశానికి చెందిన వారు ఉన్నత స్థానాల్లో ఉండడానికి కారణం ఏమిటో జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా? అంతెందుకు, కేరళ, తమిళనాడు కన్నడిగులకు ఆంగ్ల భాషపై పట్టు లేదా? అయినా వాళ్ళు తమ మాతృభాషను విస్మరించడం లేదే. ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు భాషను కూడా ప్రోత్సహించాలని, మాతృభాషను మృత భాషగా మార్చకూడదని చెప్పడమే పాపం అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని జగన్ రెడ్డి చేయడం విడ్డూరంగా ఉంది. తెలుగు భాషలో మాట్లాడే వారి కంటే తక్కువ జనాభా ఉన్న అనేక యూరోపియన్ దేశాలు తమ మాతృభాషను విస్మరించడం లేదు కదా. స్పానిష్, ఫ్రెంచ్ భాషలను నేర్చుకోవడానికై మన పిల్లలు ఉత్సాహపడడం లేదా? ప్రజలు సొంతంగా ఆలోచించకూడదని, వాళ్ళు తమ కాళ్ల మీద తాము ఆధారపడకూడదన్నది ముఖ్యమంత్రి అభిప్రాయంగా కనిపిస్తోంది. అడుగడుగున వంచనతో వ్యవహరించే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు సమీపించడంతో నా పేదలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనే పాట అందుకున్నారు. దళిత జనోద్ధరణకు జీవితాంతం కృషి చేసిన జాతి పిత మహాత్మా గాంధీ కూడా ఇంతలా బిల్డప్పించుకోలేదు. ఆయన చిత్తశుద్ధితో పనిచేశారు కనుక జగన్మోహన్ రెడ్డిలా సొల్లు మాటలు చెప్పలేదు. బడుగు బలహీన వర్గాలు ఓట్లు కావాలి కనుక జగన్మోహన్ రెడ్డి నా అనే పాట పాడుతుంటారు. తన పల్లెకి మోసే బోయులుగానే ఆ వర్గాలు ఉండిపోవాలని ఆయన కోరుకుంటారు. అందుకే అధికార కేంద్రాల దరిదాపుల్లోకి వారిని ఎవరినీ రానివ్వరు. అంతెందుకు, రాజకీయంగా ప్రభుత్వ పరంగా
తన తరపున వ్యవహారాలను చక్కదిద్దుతున్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎంత మంది ఉన్నారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, జవహర్ రెడ్డి ఎవరు? పార్టీలో కీలకంగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరు? తనకు నెల నెల వసూళ్లు చేసి పెడుతున్న గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి, మద్యం సరఫరా చేసే సంస్థ ఎండి వాసుదేవరెడ్డి ఎవరు? వీళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎందుకు లేరు? అంటే ఆ వర్గాలలో సమర్థులు లేరా, లేక వారిపై ముఖ్యమంత్రికి నమ్మకం లేదా? ఊరి వెలుపల దళిత వాడలను ఏర్పాటు చేసినట్టుగా తాడేపల్లి ప్యాలెస్ కు దళిత వర్గాలు ఆమడ దూరంలో ఉండాల్సిందే. ఆయా వర్గాలను మభ్యపెట్టడానికై విధి లేని పరిస్థితుల్లో కొన్ని పదవులు కట్టబెట్టినా వారిని అధికార కేంద్రాలకు దరిదాపుల్లో కూడా రానివ్వడం లేదే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు నిజంగా నీ వాళ్ళైతే ఆ వర్గాలతో బియ్యం అందుకోగలవా, బంధుత్వం పెట్టుకోగలవా అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే తప్పేమిటి? 5 ఏళ్లలో అక్క చెల్లెమ్మలకు 2.5 లక్షల కోట్లు పంచిపెట్టానని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారు. 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు అప్పు చేసి 2.5 లక్షల కోట్లు పంచడం గొప్ప. ఈ 5 ఏళ్లలో తన జేబు నుంచి ఒక్కరికైనా 10 రూపాయలు సహాయం చేశానని జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా? ఈ 5 ఏళ్లలో జగన్ రెడ్డి కంపెనీల లాభాలు పెరిగినట్టుగా పేదల ఆదాయం ఎందుకు పెరగలేదు? బట్టలు నొక్కడం వల్ల ఒక్క పేదవాడైనా పేదరికం నుంచి బయటకొచ్చి పన్ను కట్టే స్థాయికి ఎదిగాడా? అదే నిజమైతే తెల్ల రేషన్ కార్డుల సంఖ్య తగ్గుతూ రావాలి కదా.